50 సంవత్సరాల క్రితం నాసా చంద్రుడి మీదకి ఏకంగా మనుషులనే పంపించింది. అండ్ అక్కడ నుండి లూనార్ రాక్స్ ని, లూనార్ మట్టిని కూడా భూమికి తీసుకొచ్చారు. అయితే నాసా డైరెక్ట్ గా మనుషులను పంపినా కూడా అక్కడికి వెళ్లిన వాళ్ళు చంద్రుడి మీద నీళ్లున్నాయా లేదా అనేది కనుక్కోలేకపోయారు. కానీ మన ఇస్రో మాత్రం చేసిన మొదటి ప్రయోగంలోనే చంద్రుడి మీద ఐస్ వాటర్ ఉంది అని కనుక్కుంది. దాంతో ప్రపంచ స్పేస్ ఏజెన్సీలకు ఇస్రో మీద రెస్పెక్ట్ పెరగడంతో పాటు ఇస్రో చేసే ప్రతి మిషన్ కి పాపులారిటీ, అటెన్షన్ కూడా వచ్చింది. అండ్ ఆ టైంలో అంటే 2019లో చంద్రయాన్ 2 మిషన్ ని ప్రయోగించింది. సో చంద్రయాన్ 1 మిషన్ తో ఫస్ట్ టైమే వాటర్ ని కనుక్కున్న ఇస్రో వాళ్ళు చంద్రయాన్ 2 మిషన్ తో ఎలాంటి సంచలనాలు నమోదు చేస్తారో చూడాలి అని అన్ని స్పేస్ ఏజెన్సీలతో పాటు కోట్లాది మంది భారతీయులు, ప్రపంచ దేశాలు కూడా ఎదురు చూశాయి. ఒకప్పుడు నాసా అపోలో మిషన్ ద్వారా చంద్రుడి మీద అడుగు పెట్టినప్పుడు జనాలు ఎంత క్యూరియస్ గా లైవ్ లో చూశారో మనకు తెలియదు. కానీ అదే క్యూరియాసిటీ చంద్రయాన్ 2 ని ప్రయోగించినప్పుడు ఆ బజ్ అనేది క్రియేట్ అయింది. బట్ సాడ్ థింగ్ ఏంటంటే చంద్రయాన్ 2లోని ల్యాండర్ అనేది ఇస్రో వాళ్ళు అనుకున్నట్టుగా ల్యాండ్ అవ్వకుండా సిగ్నల్ లాస్ అవడం, దాన్ని ఎంత ట్రై చేసినా మళ్ళీ కమ్యూనికేట్ చేయలేకపోవడంతో చాలా మంది బాధపడ్డారు. ఇన్ఫాక్ట్ అసలు స్పేస్ గురించి, రాకెట్ లాంచ్ గురించి పెద్దగా పట్టించుకోని వాళ్ళు కూడా చంద్రయాన్ నుండి సిగ్నల్ వస్తే బాగుండు అని అనుకున్నారు. స్వయంగా మన ప్రైమ్ మినిస్టర్ లైవ్ లో దాన్ని చూడ్డానికి వచ్చాడు. ప్రపంచం ముందు ఇస్రో చంద్రయాన్ విషయంలో ఫెయిల్ అవడంతో అప్పటి ఇస్రో చైర్మన్ శివన్ గారు ఏడ్చారు కూడా. అంతలా చంద్రయాన్ 2 మిషన్ మనల్ని బాధ పెట్టింది. సో అలాంటి మిషన్ కి కంటిన్యూస్ పార్ట్గా చంద్రయాన్ 3ని ప్రయోగిస్తున్నారు. అయితే చంద్రయాన్ 2లో జరిగిన మిస్టేక్స్ ని ఇప్పుడు జరగకుండా దీన్ని ఒక ఛాలెంజ్ లా తీసుకొని మరీ పనిచేస్తున్నారు. అయితే చంద్రయాన్ 2 ఫెయిల్ అవడానికి కారణం ఏంటి, అండ్ చంద్రయాన్ 2లో చంద్రుడి మీద సేఫ్ గా ల్యాండ్ చేయడానికి ఇస్రో దగ్గర ఉన్న ప్లాన్ ఏంటి అనే ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ కి ఈ వీడియోలో సమాధానం తెలుసుకుందాం. సో వీడియోలోకి ఎంటర్ అయితే ముందుగా ఈ చంద్రయాన్ సిరీస్ అనేది మన ఇండియాకి చాలా పాపులారిటీ తెచ్చిపెట్టింది అని చెప్పుకోవాలి. ఎందుకంటే 2003లో ఫస్ట్ టైం అప్పటి ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి ఇండిపెండెన్స్ రోజున ఇండియా ఇప్పుడు చంద్రుడి మీదకి తన మొట్టమొదటి స్పేస్ క్రాఫ్ట్ ని పంపించబోతుంది అని అనౌన్స్ చేశాడు. ఆ తర్వాత 2008లో చంద్రయాన్ 1తో అంతరిక్ష చరిత్రలోనే అతిపెద్ద డిస్కవరీ చేసింది. అండ్ అదే మూన్ మీద వాటర్ ని కనిపెట్టడం. సో చంద్రుడి మీద వాటర్ ఏ స్థాయిలో ఉందంటే అక్కడ ఉన్న నీళ్లతో 2,40,000 ఒలింపిక్ స్విమ్మింగ్ పూల్స్ ని నింపొచ్చు. కాబట్టి అంత లెవెల్లో వాటర్ ని కనిపెట్టడంతో చంద్రయాన్ మిషన్ కి పాపులారిటీ వచ్చింది. అండ్ దాని వల్లనే నాసా చంద్రుడి మీదకి వెళ్ళడం ఆపేశాక చంద్రుడి మీద వాటర్ ఉన్నాయి అని తెలిసి మళ్ళీ 2024లో మనుషులను అక్కడికి తీసుకెళ్లడానికి మిషన్ ని రెడీ చేస్తుంది. అంటే ఒకప్పుడు మానవ నాగరికత మొదలైంది నదీ పరివాహక ప్రాంతాల్లోనే. సో ఎగ్జాక్ట్ గా ఇప్పుడు ఇంటర్ ప్లానటరీ సివిలైజేషన్ మళ్ళీ చంద్రుడి మీద ఉన్న నీటి దగ్గరే జరగబోతుంది అనుకోవచ్చు. అండ్ భవిష్యత్తులో చంద్రుడి మీద అతిపెద్ద సివిలైజేషన్ మొదలైతే దానికి కారణం మన ఇస్రోనే అని ఖచ్చితంగా చెప్పొచ్చు. అలాంటి గొప్ప డిస్కవరీ చేశాక ఇస్రో మళ్ళీ చంద్రయాన్ 2తో ఈసారి చంద్రుడి మీద ల్యాండర్ ని, రోవర్ ని పంపించి చంద్రుడి రహస్యాలను వెలికి తీయాలి అనుకుంది. కానీ సాడ్ థింగ్ ఏంటంటే చంద్రయాన్ 1 డిస్కవరీకి ఎంత పాపులారిటీ వచ్చిందో చంద్రయాన్ 2 ఫెయిల్యూర్ కి ప్రపంచం అంతలా బాధపడింది. కాబట్టి చంద్రయాన్ 2 ఫాలోవర్ గా ఇప్పుడు చంద్రయాన్ 3ని పంపిస్తున్నారు. అయితే చంద్రయాన్ 3 ఫెయిల్ అవ్వకుండా సక్సెస్ఫుల్ గా ఎలా ల్యాండ్ చేయబోతున్నారు అని క్వశ్చన్ చేస్తే దానికన్నా ముందు చంద్రయాన్ 2 ఎందుకు ఫెయిల్ అయిందో ఖచ్చితంగా తెలుసుకోవాలి. నిజానికి చంద్రయాన్ 2 కోసం ఇజ్రాయెల్ తయారు చేసిన ల్యాండర్ ని ఉపయోగించారు. అలాగే అందులో ల్యాండర్ అనేది ఎంత స్పీడ్ గా వెళ్తే సాఫ్ట్ గా ల్యాండ్ అవ్వచ్చు అనే క్యాలిక్యులేషన్స్ అనేవి చంద్రుడికి దగ్గరగా వెళ్ళినప్పుడు ఆ ల్యాండర్ అనేది దానంతట అదే క్యాలిక్యులేషన్స్ చేసుకుని ల్యాండ్ అవ్వాలి. కానీ అందులో ఉన్న సాఫ్ట్వేర్ కి సంబంధించిన ఆల్గారిథం అనేది ఫెయిల్ అవడంతో ల్యాండర్ అనేది సేఫ్ గా ల్యాండ్ అవ్వలేకపోయింది. అంటే దానికి చాలా తక్కువ లిమిటేషన్స్ ని ప్రొవైడ్ చేశారు. కాబట్టి అంత తక్కువ లిమిటేషన్ తో ల్యాండింగ్ ని ప్రిడిక్ట్ చేయలేకపోయింది. అయితే ఇప్పుడు చంద్రయాన్ 3లో ల్యాండర్ కి చంద్రుడి మీద దిగడానికి కావాల్సిన లిమిటేషన్స్ అనేవి ఇంక్రీజ్ చేశారు. అంటే ఇప్పుడు ల్యాండర్ అనేది చంద్రుడికి 7 కిలోమీటర్ల ఎత్తు నుండి మూన్ సర్ఫేస్ మీద ఎక్కడ ల్యాండ్ అవ్వాలో డిసైడ్ చేసుకోగలుగుతుంది. అండ్ ఈసారి అందులో నెంబర్ ఆఫ్ సెన్సార్స్ ని కూడా ఫిక్స్ చేశారు. దాంతో లాస్ట్ మినిట్ లో కూడా ల్యాండర్ దాని డైరెక్షన్ ని మార్చుకొని వేరే సైట్ ని వెతకడానికి పాసిబిలిటీ ఉంటుంది. అండ్ చంద్రయాన్ 3లో ఉన్న ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే చంద్రయాన్ 2 ఫెయిల్ అవడానికి ఎన్ని కారణాలు ఉన్నాయో వాటన్నిటిని చంద్రయాన్ 3 ల్యాండర్ కి ప్రోగ్రామ్ చేశారు. దాంతో ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా సరే సేఫ్ గా ల్యాండ్
ల్యాండ్ అవ్వడానికి ఆల్టర్నేట్ ఆప్షన్ అనేది ల్యాండర్ దగ్గర ఉంటుంది. ఎగ్జాంపుల్ కి చంద్రుడి మీద ల్యాండ్ అవ్వడానికి సర్ఫేస్ అనేది 4 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఫ్లాట్ గా ఉండే ఏరియాలోనే ల్యాండ్ అవ్వాలి అని దానికి ప్రోగ్రామ్ చేశారు. ఒకవేళ 4 కిలోమీటర్ల ఏరియా వరకు సర్ఫేస్ అనేది దిగడానికి అనుకూలంగా లేకపోతే అప్పుడు అక్కడ నుండి వెంటనే వేరే ప్లేస్ కి వెళ్ళడానికి కూడా టైం లేకపోతే అదే ప్లేస్ లో ఎంత స్పీడ్ తో కిందికి వెళ్తే సాఫ్ట్ గా ల్యాండ్ అవ్వచ్చు అనేది కూడా దానికి ప్రోగ్రామ్ చేశారు. కాబట్టి ఈసారి ల్యాండింగ్ 100% సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంది. అయితే అది ల్యాండ్ అయ్యాక పవర్ ని జనరేట్ చేయకపోతే అప్పుడు కమ్యూనికేషన్ అనేది లాస్ అవుతుంది. అప్పుడు అది సేఫ్ గా ల్యాండ్ అయినా సరే అది ఫెయిల్యూరే అవుతుంది. కాబట్టి దానికోసం అడిషనల్ గా సోలార్ ప్యానెల్స్ ని కూడా అటాచ్ చేశారు. అయితే ప్రీవియస్ మిషన్ తో పోలిస్తే ఇందులో ఎక్కువ ఇంధనాన్ని కూడా యాడ్ చేశారు. ఎందుకంటే లాస్ట్ మినిట్ లో వేరే ప్లేస్ కి వెళ్ళడానికి ఎక్కువ ఫ్యూయల్ ఉంటే ఈజీగా దాని డైరెక్షన్ ని మార్చుకోగలదు. అయితే విక్రమ్ ల్యాండర్ లో హై రెజల్యూషన్ కెమెరా ఉండేది. దాంతో ల్యాండ్ అవ్వడానికి ముందు ఫొటోస్ తీసి పంపించడం, దాన్ని ఇస్రో గ్రౌండ్ స్టాఫ్ అనలైజ్ చేసి మళ్ళీ దానికి సిగ్నల్ ఇవ్వడం, ఇలా చంద్రయాన్ 2 ప్రాసెస్ అనేది కొద్దిగా డిలే అయింది అని చెప్పుకోవచ్చు. కానీ ఈసారి ల్యాండింగ్ సైట్ ఇమేజెస్ అనేవి ఆల్రెడీ ఇస్రో దగ్గర ఉన్నాయి. కాబట్టి అదే ఇమేజెస్ ని చంద్రయాన్ 3 లో ప్రోగ్రామ్ చేశారు. కాబట్టి చంద్రయాన్ 3 ల్యాండర్ ఎప్పుడైతే ల్యాండింగ్ సైట్ కి వెళ్తుందో అక్కడ ఉన్న కండిషన్స్ ని లూనార్ మ్యాప్ ని అర్థం చేసుకొని అందులో అప్పటికే ప్రోగ్రామ్ చేసిన ఇమేజెస్ తో మ్యాచ్ చేసుకుంటుంది. దాంతో ల్యాండింగ్ అనేది సేఫ్ గా చేసే ఛాన్స్ ఉంది. అయితే చంద్రయాన్ 2 ఫెయిల్ అయినప్పుడు దాన్ని భూమి మీద ఎలాంటి టెస్ట్ ఫ్లైట్స్ కండక్ట్ చేయకుండానే ప్రయోగించారు అని కామెంట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. దానికోసం ఈసారి పెద్ద పెద్ద క్రెయిన్లతో హెలికాప్టర్లతో కూడా ల్యాండర్ ని కిందికి డ్రాప్ చేసి దానికున్న ఇంజన్స్ తో ల్యాండ్ అయ్యేలా చేశారు. సో అలాంటి టెస్ట్ ని కూడా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకొని చంద్రుడి మీద దిగబోతుంది. నిజానికి చంద్రయాన్ 2 లో చాలా ఫెయిల్యూర్స్ వచ్చాయి. అందులో ఉన్న ఇంజన్ నుండి ల్యాండింగ్ సెన్సార్స్ వరకు చాలా డిపార్ట్మెంట్స్ లో అది ఫెయిల్ అయింది. అందుకే ఈసారి ఆ ఫెయిల్యూర్ సిచ్యువేషన్స్ అన్నిటినీ ల్యాండర్ కి ప్రోగ్రామ్ చేసి ఎన్ని రకాల ఇబ్బందులు వచ్చినా సరే ల్యాండింగ్ మాత్రం జరిగేలా దాన్ని డిజైన్ చేశారు. అందుకే 3 ఏళ్ల గ్యాప్ లోనే చంద్రయాన్ 3 మిషన్ ని రెడీ చేశారు. ఎందుకంటే చంద్రయాన్ 1 ని 2008లో పంపిస్తే చంద్రయాన్ 2 కి మాత్రం దాదాపు 11 ఏళ్ల టైం తీసుకున్నారు. కానీ చంద్రయాన్ 3 మాత్రం 3 ఏళ్ల టైం మాత్రమే పట్టింది. దీన్ని బట్టి చంద్రయాన్ 3 ని ఇస్రో వాళ్ళు ఎంత సీరియస్ గా తీసుకున్నారో మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఈసారి చంద్రయాన్ లో ఆర్బిటర్ ని మాత్రం పంపించడం లేదు. ఎందుకంటే లాస్ట్ టైం చంద్రయాన్ 2 లో ల్యాండర్ తో పాటు చంద్రుడి చుట్టూ తిరిగే ఆర్బిటర్ ని కూడా పంపించారు. అండ్ ఆ ఆర్బిటర్ ఇప్పటికీ తిరుగుతూనే ఉంది. కాబట్టి ఇప్పుడు అదే ఆర్బిటర్ ని యూజ్ చేసుకొని చంద్రుడి సర్ఫేస్ నుండి ఆర్బిటర్ కి సిగ్నల్స్ ని పంపించబోతుంది. అయితే ఈ మిషన్ ని ఇంత ప్రెస్టీజియస్ గా తీసుకొని చేయడానికి కారణం ఏంటంటే ఇప్పటి వరకు చంద్రుడి మీద సేఫ్ ల్యాండ్ చేసింది కేవలం నాసా, చైనా, రష్యా మాత్రమే. కాబట్టి ఇప్పుడు ఇస్రో కూడా సేఫ్ ల్యాండ్ చేస్తే ప్రపంచంలో చంద్రుడి మీదకి వెళ్ళగలిగే శక్తి ఇండియా దగ్గర ఉంది అని నిరూపించినట్టు అవుతుంది. దానివల్ల ఫ్యూచర్ లో నాసా అక్కడ నిర్మిస్తున్న మూన్ బేస్ కి వెళ్ళడానికి అండ్ అక్కడ హ్యూమన్ కాలనీస్ ని నిర్మించే పనిలో కూడా ఇస్రో భాగం అవుతుంది. కాబట్టి రాకెట్ టెక్నాలజీ లేని దేశాలన్నీ అప్పుడు చంద్రుడి మీదకి వెళ్ళడానికి నాసా తర్వాత ఇస్రో దగ్గరికే వస్తాయి. కాబట్టి అప్పుడు ఇస్రో స్పేస్ ఎకానమీలో వన్ ఆఫ్ ది కాంపిటేటర్ గా ఉంటుంది. అండ్ ఇదంతా ఇప్పుడు వినడానికి కొద్దిగా ఓవర్ ఇమాజినేషన్ లా అనిపించినా సరే ప్రభుత్వాలు, స్పేస్ ఏజెన్సీలు అనేవి కొన్ని కోట్లు ఖర్చు పెట్టేది భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఇలాంటి ప్రయోగాలు చేస్తుంటారు. అండ్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే చంద్రయాన్ 3 ని తయారు చేయడానికి 615 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. అంటే ఆదిపురుష్ మూవీ బడ్జెట్ కన్నా తక్కువ కాస్ట్ లోనే ప్రయోగిస్తున్నారు అని చెప్పుకోవాలి. సో ఈసారి ల్యాండర్ సేఫ్ గా ల్యాండ్ అవ్వాలి అని కోరుకుందాం. అండ్ ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని సైన్స్ అండ్ స్పేస్ కంటెంట్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.